హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ పాస్వర్డ్ బై శ్రీజ. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే, నా రక్షాబంధన్ హ్యాండ్‌మేడ్ రాఖీ కలెక్షన్స్ ఎలా మేకింగ్ చేస్తాను, ఏంటి అనేది బిహైండ్ ద సీన్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. అవైతే ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో, స్టార్టింగ్ ఫ్యాబ్రిక్ సెలక్షన్ నుంచి ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎలా వచ్చింది అండ్ సేల్స్‌కి ఎలా పెట్టాను, ఏంటి అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇచ్చేస్తాను. సో, మొత్తానికి ఒక కలెక్షన్ అయితే రెడీ చేసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశాను విత్ ప్రైజెస్ అండ్ ఆల్సో నేను యూట్యూబ్‌లో కమ్యూనిటీలో గాని పోస్ట్ చేస్తాను. మీరు వెళ్లి చెక్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్. సో, ఆర్డర్ అయితే లైక్ మీరు వాట్సాప్ ఆర్ ఇన్‌స్టాలో ఇవ్వచ్చు ఎక్కడైనా. నో ప్రాబ్లమ్. అండ్ ఆల్సో బల్క్ ఆర్డర్స్ అని చేస్తున్నాను. లైక్ హ్యాంపర్స్ ఫర్ సిస్టర్స్, బ్రదర్స్, భయ్యా, బాబీ, ఈవెన్ ఫర్ సిస్టర్స్ బాండ్. సో, అన్నీ రెడీ అవుతూ ఉన్నాయన్నమాట. సో, వన్స్ మొత్తం అన్నీ కంప్లీట్ చేశాక నేను మళ్ళీ వీడియో పెడతాను. సో, క్లియర్‌గా లైక్ ప్రోడక్ట్ క్యాటలాగ్ గాని అన్నీ నేను లింక్స్ మొత్తం యూట్యూబ్‌లో అయితే షేర్ చేశాను. సో, ఈ రాఖీస్ అన్నమాట మొత్తం అంటే ఫైనల్‌గా నేను చేసినవి. ఈరోజు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. అవన్నీ కానీ నేను ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ ఉన్నాయి. అందులో నేను చూపిస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, నేను స్టార్టింగ్ ఏంటంటే అంటే ఫ్యాబ్రిక్ రాఖీస్ ఇప్పుడు ఈ ఇయర్ కాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి మేకింగ్ చేస్తున్నానన్నమాట. సో, కాబట్టి నాకేంటంటే ముందుగా నేను అంటే ప్రతి ఇయర్ సేమ్ డిజైన్స్ ఉంటాయి. వాటిల్లో ఏంటంటే ఈ స్టోన్ రిలేటెడ్ అవన్నీ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో, అందుకని నేను ముందుగానే ఏంటంటే ఇన్‌స్టాలో ఒక పేజ్‌లో అన్నీ నేను ఆర్డర్ చేసుకున్నాను. ఏవైతే కుందన్స్ ఉంటాయి, స్టోన్స్ ఏవి నేను వీటికి యూజ్ చేస్తానో అవి మొత్తం నేను అందులో ఆర్డర్ చేశాను. సో, వన్స్ అవి వచ్చిన తర్వాత ఏం చేశానంటే నీట్‌గా నేను నా దగ్గర డైరీ ఉంటుంది. సో, ఆ డైరీలో రౌండ్ షేప్ మొత్తం అన్ని రౌండ్ షేపే అనుకున్నాను. సో, రౌండ్ షేప్‌లో ఆ స్టోన్స్ ఒక్కొక్కది అన్ని నీట్‌గా డ్రా చేసేసుకుంటాను అనమాట. సో, ఆ స్టోన్ సైజ్ ఏది ఉంది అండ్ ఎంత సరిపోతుంది అండ్ ఎంత సైజ్ రౌండ్ సర్కిల్ తీసుకోవాలి, ఎంత డ్రా చేసుకోవాలి ఏంటి అండ్ ఈ కుందన్స్ కానీ ఈచ్ కలర్ లో ఎన్ని టైప్స్ తెచ్చుకున్నాను ఏంటి ఇట్లాగా ప్రతి ఒక్కటి డీటెయిల్ గా అక్కడ రాసేసుకుంటాను అనమాట. సో, అలాగా ఇవి కానీ ఎన్నైతే స్టోన్స్ తెప్పించుకున్నాను ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ మొత్తం నీట్ గా నేను ప్లానర్ లో నీట్ గా ప్లాన్ చేసేస్తున్నాను. అసలు ఏంటి అండ్ వాటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదంటే బేస్డ్ ఆన్ స్టోన్ కలర్ ని బట్టి ఆ ఫ్యాబ్రిక్ ని చూస్ చేసుకోవాలి. సో, అవి అన్ని డీటెయిల్ గా ఫస్ట్ మనం స్టోన్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది రాసేసుకుంటే తర్వాత ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు అని నేను నీట్ గా నోట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత నా దగ్గర ఫ్యాబ్రిక్ కలెక్షన్ అండ్ నేను ఈ ఫ్యాబ్రిక్ రాఖీస్ కి యూజ్ చేసేది ప్యూర్ కాటన్ అనమాట. సో, అవన్నీ నేను ముందుగానే తెచ్చి పెట్టేసుకుంటాను. చాలా ఆల్మోస్ట్ ఒక 30-40 కలర్స్ ఉంటాయి నా దగ్గర ఫ్యాబ్రిక్. అవేంటంటే నేను లైక్ ఫ్యాబ్రిక్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, నెక్ చైన్స్ అన్ని చేస్తాను. సో, అందుకని ముందే తెచ్చి పెట్టుకొని ఉంటాను కాబట్టి ఈ రాఖీస్ కి అవి నేను కొత్త కొనాల్సిన అవసరం లేదు కాబట్టి ఎన్నైతే నేను కలర్స్ తెప్పించుకున్నాను స్టోన్స్, సో ఆ ఫ్యాబ్రిక్స్ మొత్తం నీట్ గా ఆ స్టోన్ కలర్స్ ఏవైతే నేను రాసుకున్నానో సో అవన్నీ చూసుకొని నీట్ గా తీసి పెట్టేసుకున్నాను. వన్స్ అవి తీసుకున్న తర్వాత వాటిని డివైడ్ చేసేసుకున్నాను. సో, ఏ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ నీట్ గా సపరేట్ చేసుకొని అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు నేను ఇయర్ రింగ్స్ వాటికి చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ కట్ చేస్తుంటాను కదా. సో, అవి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. సో, దీనికి యూజ్ చేసేద్దామని అవి తీసి పెట్టుకొని అండ్ ఏ స్టోన్ కి ఆ ఫ్యాబ్రిక్ రిలేటెడ్ కలర్ కి ఆ స్టోన్స్ అయితే పెట్టుకొని సెట్ చేసేసుకున్నాను. వన్స్ అది అయిపోయిన తర్వాత దీన్ని వచ్చేసి మనం కార్డ్ బోర్డ్ లేదంటే చిప్ బోర్డ్ లేదంటే మౌంట్ బోర్డ్ అంటాం అనమాట. సో, ఇట్లాగా 3 టైప్స్ అయితే పిలుస్తారు. సో, బేస్డ్ ఆన్ అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పేరుతోటి ఉంటుంది కార్డు. సో, దాంతో ఏంటంటే ఇది బేస్ అనమాట. ఫ్యాబ్రిక్ జ్యువెలరీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఏది చేయాలన్నా ఇది బేస్. సో, నాకు టోటల్‌గా 22 అయితే నేను రాఖీస్ అయితే డిజైన్ చేసుకున్నాను. అంటే అనుకున్నాను 22 కలర్స్ ఉన్నాయి నా దగ్గర. సో, ఈచ్ కలర్‌లో 3-4 టైప్స్ వస్తాయి కాబట్టి ఆ 22 నీట్‌గా సర్కిల్స్. సో, మన దగ్గర సర్క్యులర్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని నీట్‌గా నాకు ఏ సైజ్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది స్టోన్స్‌కి చూసుకొని దాంతో నీట్‌గా సర్కిల్స్ డ్రా చేసుకున్నాను. సో, డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా. సో, నేను ఏదైతే ఫ్యాబ్రిక్ అన్నానో ఆ ఫ్యాబ్రిక్‌ని ఫెవికాల్ కాకుండా ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అంటాం. సో, ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసుకొని ఫ్యాబ్రిక్‌ని నేను నీట్‌గా స్టిక్ చేసేసుకున్నాను. సో, ఆ పార్ట్ అయితే నేను చూపించడం కష్టం. ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ స్టిక్ చేయడం అనేది చాలా లాంగ్ ప్రాసెస్. అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో, అందుకోసం అని చెప్పి నేను దాన్ని స్కిప్ చేశాను. నెక్స్ట్ టైమ్ అంటే ఫ్యాబ్రిక్ జ్యువెలరీ మేకింగ్ చేసినప్పుడు నేను దాన్ని మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను ఎలా స్టిక్ చేసుకోవాలి ఏంటి అని. సో, వన్స్ అది ఫ్యాబ్రిక్ స్టిక్ చేసుకున్న తర్వాత వాటిని నీట్‌గా ఇట్లాగా ఇది నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో అదొచ్చేసి A3 మ్యాట్ అంటాం. సో, ఇదేంటంటే కట్టింగ్ పర్పస్ అవ్వచ్చు. ఇట్లాగా ప్రతి దానికి అన్నిటికి యూజ్ అవుతుంది. సో, దానిపైన ఇది స్టిక్ చేసుకున్నాను వీటిని.
లైట్‌గా కొంచెం ఫెవికాల్ అట్లా స్టిక్ చేసేసుకున్నాను. సో, ఈ కుందన్స్ ఇవన్నీ సెట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది కదా అని చెప్పి వన్స్ స్టిక్ చేసుకున్న తర్వాత నేను ఈ ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేసుకొని ఏవైతే కలర్స్‌కి కుందన్స్ తెప్పించానో సో, ఆ మోడల్ కుందన్స్ అన్నీ నీట్‌గా దీన్ని పర్ఫెక్ట్‌గా స్టిక్ చేస్తున్నాను. సో, నేను మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ నుంచి చెప్తున్నా కదా! ఫ్యాబ్రిక్ జ్యువెలరీ మేకింగ్ కోసం నేను ఫ్యాబ్రిక్ తెప్పించానని చెప్పి. సో, నేను మీకు ఇక్కడ మనకి డిస్క్రిప్షన్‌లో పేజ్ లింక్ అయితే ఇస్తాను ఇన్‌స్టాగ్రామ్‌ది. నేను అందులో ఏంటంటే బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ బై శ్రీజ అని చెప్పి. సో, ఆ పేజ్ మీరు చూసారంటే మీకు ఒక ఐడియా వస్తదనమాట. లైక్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసుకొని నేను జ్యువెలరీ ఎలా మేకింగ్ చేశాను అండ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఏంటి అని చెప్పి ఆ పేజ్‌లో అన్నీ ఏవైతే నేను ఇయర్ రింగ్స్ చేశానో, నెక్ చోకర్స్ చేశాను అండ్ మొత్తం ప్రతి ఒక్కటి నేను ఆ పేజ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, మీకు ఒకవేళ ఇయర్ రింగ్స్ అవ్వచ్చు, జ్యువెలరీ రిలేటెడ్ నెక్ చైన్స్ అవ్వచ్చు, అవన్నీ గనుక చూడాలి అంటే కొనుక్కోవాలి అని అనుకుంటే మీకు పేజ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి ఎళ్లి చూడొచ్చు. సో, నా మొహం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ నేను ఎప్పుడంటే 10:30కి స్టార్ట్ చేశాననమాట నైటు. ఎర్లీ మార్నింగ్ లైక్ 4:30 వరకు నాకు ఇంతే ఇదే అయిపోయింది. అండ్ మొత్తంగా ఇవి మొత్తం స్టిక్ చేసి అండ్ వీటికి థ్రెడ్డింగ్ చేసేసరికి నాకు మార్నింగ్ 5 అయిందనమాట ఎర్లీ మార్నింగ్. సో, అందువల్ల ఫేస్ ఏందంటే బాగా వాసిపోయినట్టు అట్లా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్‌గానే నాకు టీత్ పెయిన్ ఎక్కువైపోయింది. ఎక్కువయ్యేసరికి సరే అని ఇంకా ఎళ్లి హాస్పిటల్‌కెళ్ళాను. సో, వెళ్తే అక్కడ ఏమైందంటే ఆల్మోస్ట్ లాస్ట్ పన్ను అదేంటంటే జ్ఞానదంతం అంట. అసలు అవసరం లేదు ఇది మీకు. ఇది రిమూవ్ చేయాలి అని చెప్పారు. సో, నేను ఈ రాఖీస్ ఇవన్నీ చేయడానికి లేట్ అయిన దానికి రీజనే అదనమాట. దీనికి బిఫోర్ అంటే ఒక 4 డేస్ ఏమైందంటే 4 డేస్ బిఫోర్ టూత్ ఎక్స్‌ట్రాక్షన్ అనేది చేశారు. సో, పీకేశారు వాళ్ళు ఆ పన్నుని. ఇది అవసరం లేదు అండ్ ఆల్సో దానివల్ల ఓవర్ పెయిన్ వచ్చేస్తుంది. నా వల్ల కావట్లేదు. అందుకోసమని అది తీపించేసాను. సో, అది తీసేసరికి ఫేస్ ఇంకా బాగా ఇదైపోయింది. అండ్ అది తీసాక ఒక 3 డేస్ అయితే కొంచెం టాబ్లెట్స్ వల్ల మత్తుగా ఉండి నేను ఏ వర్క్ చేయలేదు. అండ్ ఇలాగే వదిలేస్తే నేను ఆల్రెడీ రాఖీ మెటీరియల్‌కి ఒక 10,000 ప్లస్ ఇన్వెస్ట్ చేశాను. సో, అవన్నీ నేను ఎర్న్ చేసుకోవాలంటే నేను ఇది పక్కన పెట్టాలి అని చెప్పి సరే అని ఇంకా అవన్నీ పక్కన పెట్టి ఇంకా 3 డేస్ అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేసేసాను. అందువల్ల ఫేస్ అంతా బాగా ఇదైపోయింది. బాగా స్వెల్లింగ్ వచ్చేసింది. అండ్ అది గాక నైట్ 10:30 అప్పుడు స్టార్ట్ చేశాను. సో, ఎర్లీ మార్నింగ్ 5 అయిపోయిందనమాట. ఇంక నేను పడుకున్నదే 6కి. సో, అందువల్ల ఏంటంటే ఫేస్ బాగా ఇదైపోయింది. ఏదైతే అయింది ఇంకా నాకేంటంటే మైండ్‌లో ఒకటే రన్ అవుతుంది. ఈ రాఖీ అకేషన్‌కి నేను 2 సార్లు ఇన్వెస్ట్ చేస్తా ఇయర్‌లో. ఒకటొచ్చేసి వాలంటైన్స్ డేకి, ఇంకోటొచ్చేసి రక్షాబంధన్‌కి. సో, రక్షాబంధన్‌కి ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసేసాను. ఆల్మోస్ట్ 10,000 ప్లస్ ఇన్వెస్ట్ చేసేసాను. సో, ఇవన్నీ నేను మళ్ళీ రాబట్టుకోవాలంటే ఖచ్చితంగా నేను పని చేయాల్సిందే. అందుకోసమని ఇంకా చచ్చినట్టు ఇంక లేచి కూర్చొని అన్నీ నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి మేకింగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ అలాగే జస్ట్ ఇది ఫస్ట్ బ్యాచే అనమాట. సో, నేను ఫస్ట్ బ్యాచ్ తీసుకోవడమే ఫ్యాబ్రిక్ రాఖీ స్టార్ట్ చేశాను. నార్మల్‌గా పెండెంట్ రాఖీస్ అయితే కొంచెం ఈజీగా అయిపోతాయన్నమాట. బట్ నేనేంటంటే ఈ ఫ్యాబ్రిక్ రాఖీ మనకి పెండెంట్స్ నేను ఏవైతే ఆర్డర్ చేశానో అవి ఇంతవరకు రాలేదసలు. నాకు అదొక టెన్షన్ అయిపోయింది. నేను ఆర్డర్ చేసి ఒక 20 డేస్ అయిపోతుంటే మెటీరియల్ ఇంతవరకు నా దగ్గరికి రాలేదు. ఒకసారి వాళ్ళు పంపించారు. బట్ అదెందుకో తెలీదు రిటర్న్ అయిపోయిందనమాట ప్యాకేజ్ వాళ్ళకే. ఇప్పుడేంటంటే మళ్ళీ నేను సెండ్ చేయండి అని చెప్పి మళ్ళీ షిప్పింగ్ చార్జెస్ మళ్ళీ నేను ఎక్స్‌ట్రా పే చేసి మళ్ళీ వాటిని సెండ్ చేయమని చెప్పానా. నాకు అవసలు ఎప్పుడొస్తాయో తెలీదు. ఆల్మోస్ట్ ఇన్‌స్టా, యూట్యూబ్ మొత్తం అందరూ వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ అన్నీ పెట్టేస్తున్నారు. సో, నాకేంటంటే కస్టమర్స్ ఉంటారా? నేను చేసేసరికి టైం అయిపోతుందేమో అదొక టెన్షన్ వచ్చేసిందనమాట. సో, అది మ్యాటర్. అండ్ కమింగ్ టు వీడియో ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫ్యాబ్రిక్ రాఖీస్ ఆల్మోస్ట్ 22 చేశాను నేను. సో, ఈ 22 ఏంటంటే మొత్తంగా ఒక 4 మోడల్స్ బట్ డిఫరెంట్ కలర్స్ ఇవి. సో, ఇవన్నీ ఏంటంటే ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ నేను మన కమ్యూనిటీ ఉంటుంది కదా! సో, కమ్యూనిటీలో పోస్ట్‌లు పెడతాను. సో, వాటిపైన నేను మెన్షన్ చేస్తాను ప్రైజెస్ ఎంత, ఈచ్ మోడల్‌కి ఎంత పడుతుంది ఏంటి అని. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి దానికి షిప్పింగ్ చార్జెస్ అనేది ఎక్స్‌ట్రానే. సో, మీరు ఒకటి సింగిల్‌గా కొన్నా సరే దానికి ఎక్స్‌ట్రా అవుతుంది. లేదు మీరు ఒకే లొకేషన్‌కి 3, 4 పంపించాలంటే వాటికి అంటే షిప్పింగ్ చార్జెస్ 80 పడుతుంది. సో, మీకు అర్థమవ్వాలంటే మీరు ఒక లొకేషన్‌కి ఒక రాఖీ పంపించాలంటే ఆ లొకేషన్ బట్టి మీకు రాఖీ ఒకవేళ 100 అయితే 100 ప్లస్ ఒక 40 రూపీసో 140
ఛార్జ్ అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు సేమ్ అదే లొకేషన్ కి ఒక 3 రాఖీస్ పంపించాలంటే సేమ్ అదే ఛార్జెస్ అవుతాయి. ఆల్మోస్ట్ ఒక 1 kg వరకు మీకు సేమ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. అలా కాకుండా మీరు లొకేషన్స్ కనుక చేంజ్ చేసి ఒక్కొక్క రాఖీ ఒక్కొక్క లొకేషన్ కావాలంటే ఈచ్ లొకేషన్ నేను నార్మల్ గా 40 అని చెప్పాను. ఆ లొకేషన్ బట్టి ప్రైజెస్ ఉంటాయి. సో నేను ఎక్కువగా పోస్టల్ యూజ్ చేస్తాను. ఎందుకంటే పోస్టల్ అయితే బేస్డ్ ఆన్ నేనున్నది వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆల్మోస్ట్ లైక్ ఒక 52 రూపీస్ అట్ల నుంచి స్టార్ట్ అవుతుంది ప్యాకేజ్ చార్జెస్. అలా కాకుండా DTDC అయితే 120 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అందుకోసమనే నేను పోస్టల్ కొరియర్ సర్వీస్ యూజ్ చేస్తాను. అండ్ నాకైతే ఇప్పటి వరకు ఏ కంప్లైంట్ రాలేదు అందులో. అండ్ ఆల్సో నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట. ఈ ప్యాకింగ్ రిలేటెడ్ అవ్వచ్చు, మీరు ఏ సర్వీస్ యూజ్ చేస్తున్నారు షిప్పింగ్ కి అని. అవన్నీ నేను అప్కమింగ్ వీడియోస్ వస్తాయి కదా. సో ప్రస్తుతానికి రాఖీ సీజన్ కాబట్టి నేను ఫోకస్ మొత్తం రాఖీ మీద పెడదాం అనుకుంటున్నా. అంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసాను అనమాట. సో అవి మొత్తం నాకు డబ్బులు రిటర్న్ రావాలంటే నేను ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇవన్నీ అయిపోయి సేల్స్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను అసలు ప్యాకింగ్ కి ఏవి యూజ్ చేస్తాను అండ్ ఆల్సో షిప్పింగ్ కి ఏ సర్వీసెస్ యూజ్ చేస్తాను ఏంటి అనేది డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. అండ్ ఈ రాఖీస్ కానీ ఇవి ఒకటే కాదు, నా దగ్గర ఫ్యాబ్రిక్ రాఖీస్ ఒకటే కాదు. సో జస్ట్ మీకు అంటే ఒక ఇంట్రడక్షన్ అనుకోండి. 2025 రాఖీ సీజన్ లో ఫస్ట్ అయితే నేను లాంచ్ చేసింది ఈ ఫ్యాబ్రిక్ రాఖీస్. అండ్ నెక్స్ట్ ఇంకా ఉన్నాయి పెండెంట్ రాఖీస్. నేను చెప్పాను కదా ఇంకా పెండెంట్స్ కొన్ని రావాలి. సో వాటికంటే ముందు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అనమాట పెండెంట్స్. సో అవన్నీ యూజ్ చేసుకుని నెక్స్ట్ వీడియోస్ లో ఏంటంటే నేను పెండెంట్ రాఖీస్ ఎలా మేకింగ్ చేస్తాను అండ్ ఆల్సో వాటి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అవన్నీ నేను మీకు డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోస్ పెడతాను. అండ్ పెండెంట్ రాఖీసే కాకుండా ఇంకా హ్యాంపర్స్ కానీ మేకింగ్ లో ఉన్నాయి. హ్యాంపర్స్ వచ్చేసి లైక్ 350. లాస్ట్ టైం నేను 250కి అలాగా హ్యాంపర్స్ రెడీ చేశాను. సో ఈ ఇయర్ గానీ 250 నుంచి 600, 800 బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి హ్యాంపర్స్ అయితే రెడీ చేసి అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో హ్యాంపర్స్ గురించి మాత్రం డీటెయిల్స్ ఇస్తాను. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్మాల్ బిజినెస్ ని సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైతే ఇలా లైక్ చిన్న బిజినెస్ చేస్తూ రాఖీ సేల్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. So let's catch up in the next video. Bye.